కామధేను జున్ను ప్యాకెట్ ఒకటి తీసుకొని పాలు తీసేసుకొని చక్కగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇది 1 లీటర్ అండి, హాఫ్ లీటర్ వేసుకుంటే చాలు మీరు. తర్వాత వచ్చేసరికి కామధేను జున్ను పౌడర్ ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్లో ఉంది. ఒక ప్యాకెట్ వచ్చేసరికి 80 రూపీస్. బాగుంది. దాంట్లో చక్కగా మిక్స్ చేసుకోండి. పాలల్లో మెల్లగా కలుపుతూ మీరు ఈజీగా కలిపేసి చక్కగా అంటే ఉండలు లేకుండా కలపాలి. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఉండలు ఉండకూడదు. ఉండలు ఉన్న చోట ఏమవుతుందంటే మీకు గడ్డల్లా వచ్చేస్తుంది. సరిగ్గా కుక్ అవ్వదు. అది తింటే కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఇలాచీస్ చక్కగా 3 తీసేసుకొని ఇలా దంచేసుకోండి. మంచిగా క్రష్ చేసేసుకుంటే మనకి చక్కగా దంచేసుకోండి. మంచిగా అసలు అది ఎలా లోపల ఉన్నవి చక్కగా ఏమవ్వాలంటే మనకి అదిగోండి చూడండి ఎలా వచ్చాయో పలుకులాగా అలా వచ్చేయాలి. దాన్ని కలిపేసుకోండి. తర్వాత వచ్చేసరికి ఇది మనకి చక్కగా కోకోనట్ అనేది గ్రేట్ చేసుకోండి. ఇది ఎండి కొబ్బరి అంటారు కదా, ఆ ఎండు కొబ్బరిని గ్రేట్ చేసుకోండి. మీరు చూసుకోండి ఎంత సరిపోతుంది అనేది. అంటే చాలామంది ఏంటంటే అండి ఇష్టంగా తింటారు. ఒక 10% పీపుల్ ఏంటంటే గ్యాస్ వల్ల అలా తినరు. ఇలా కలిపేసుకోండి. చూడండి నేను ఉండలు లేకుండా ఎలా కలిపేసానో. దాంట్లో వచ్చేసరికి ఇలాచీస్ అన్నీ వేసేసుకొని గడ్డలు లేకుండా చక్కగా నీట్గా గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో ఒక ప్యాన్ లాగా దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకోండి. నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం తీసేసాను. ఆ బౌల్ని మనం ఏదైతే తీసుకున్నామో ఆ బౌల్ని ఈ నీళ్ళలో పెట్టండి. ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూడండి. నేను ఇలాచీ వేసాను, గ్రేట్ చేసినటువంటి కోకోనట్ వేసాను, అన్నీ వేసి ఇలా వెడల్పాటి మూత పెట్టేయండి. దాని మీద ఒక ఫ్లేమ్ చూడండి కొంచెం పెద్దగా ఇలా పెట్టేసుకోండి. పైన అయితే అలా పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత కుక్ చేసిన 10 మినిట్స్కి చూడండి ఎలా ఉందో. చాలా మంచిగా గట్టిగా ఉందండి. నాకైతే ఇంత మంచి టెక్స్చర్లో బయట పౌడర్ ఇంత మంచిగా వచ్చిందని కాన్ఫిడెంట్ అయితే స్టార్టింగ్లో లేదు. ఇది వండిన తర్వాత నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఒక్కటండి, ఇది ఎంతైనా మనకు ప్యూర్గా జున్ను పాలల్లో వచ్చినటువంటి ఏదైతే గేదె నుంచి తీసుకొస్తారో అలా ఉండదు. బట్ మనం బయట తినేదానికన్నా ఇంట్లో చేసుకున్నది బెటర్ కాబట్టి సో ఇది కొంచెం బెటర్ అండి బయట తినడం కన్నా. సో ఇలా చేసుకోండి. థమ్స్ అప్. థ్యాంక్ యూ సో మచ్.